నన్ను సాక్షిగా ఉండటానికి ఉత్తర భారతదేశంకు వెళ్ళమన్నాడు. ఇంతకు సాక్షిగా ఉండాలంటే ఏం చేయాలి ప్రభువా అని ప్రార్థించాను. ప్రభువా, సాక్షిగా ఉండటం అంటే ఏంటి? సాక్షిగా ఉండటం అంటే మైకులు ఎత్తుకొని మాట్లాడడం మాత్రమేనా? సాక్షిగా ఉండడం అంటే ప్రభువు నన్ను ఆశీర్వదించి కొడుకు పుట్టించాడని చెప్పటమేనా? సాక్షిగా ఉండటం అంటే ఇదిగో నేను చచ్చిపోతూ ఉండే నన్ను లేపాడని చెప్పటమేనా? సాక్షిగా ఉండటం అంటే ఏంటి ప్రభువా, నాకు అర్థం వచ్చేలా చెప్పు అని అన్నాడు. నాకు మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనాలు చదువుతారా? మత్తయి సువార్త 28వ అధ్యాయం. కనుక మీరు సర్వలోకమునకు వెళ్ళి, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. అధికారము నాది, పరలోకములో అధికారం నాది, భూలోకములో అధికారం నాది, నీ పైన అధికారం నాది, నీ హృదయంలో నేను ఇప్పుడు రాజును. నువ్వు వెళ్ళు. ఎలా వెళ్ళాలి? ప్రతినిధిగా వెళ్ళాలి. నువ్వు మాట్లాడింది నేను మాట్లాడినట్లుంటుంది, నువ్వు చేయి పెడితే నేను చేయి పెట్టినట్లుగా ఉంటుంది, నువ్వు పలికితే నేను పలికినట్లుగా ఉండాలి, నీ ప్రవర్తన నా ప్రవర్తనలాగా ఉండాలి. నీ సాక్ష్యం అంటే నోరు తెరిచి ఒక మాట చెప్పి బయట జీవితంలో ఇంకొక జీవితం కాదు సోదరులారా. సాక్ష్యముగా జీవించటం, సాక్షిగా జీవించటం అనంటే ఆయన పరిచర్యను కేవలము మతపరమైనటువంటి 4 గోడల మధ్య మాత్రమే పెట్టడం కాదు ప్రియులారా. సాక్షి జీవితం అనంటే నీ వ్యాపారం ఆయనది, సాక్షి జీవితం అనంటే నీ రాజకీయం ఆయనది, సాక్షి జీవితం అనంటే నీ అడ్మినిస్ట్రేషన్ ఆయనది, సాక్షి జీవితం అంటే నీ కుటుంబం ఆయనది, సాక్షి జీవితం అనంటే నువ్వు ఏ ఏ రంగములో, ప్రభుత్వ రంగమైనా, వ్యాపార రంగమైనా, ప్రైవేట్ రంగమైనా, మీడియా రంగమైనా, ఏ రంగంలో నువ్వు పనిచేసినా ఆయన నాకు ప్రభువు, ఆయన ప్రతినిధిగా నేను ఇక్కడున్నాను, ఆయన కొరకు నేను సంఘ స్థాపన, ఆయన కొరకు నేను రాజ్య స్థాపన చేయటానికి ఉన్నాను అన్నటువంటి దృక్పథము కలిగి ఉండటం. అందుకనే ఆయన అంటాడు, జనములను ఏం చేయాలి? శిష్యులనుగా చేయాలి. జనములను అన్న చోట దేశములను, సంస్కృతులను, జన సమూహాలను అని కూడా తర్జుమా చేయొచ్చు. గ్రీకులో వాడినటువంటి పదము ఎత్నే అన్నటువంటి పదం, ఆ పదాన్ని అలా కూడా తర్జుమా చేయొచ్చు.